ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఓ సాధారణ విద్యార్థినిగా రాజకీయ జీవితం ప్రారంభించిన రేఖా గుప్తా నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది కేవలం ఆమె వ్యక్తిగత విజయమే కాదు, మహిళా శక్తికి చక్కటి ఉదాహరణ కూడా. ఢిల్లీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం రేఖా గుప్తా ఆమె రూపంలో మొదలైంది. విద్యార్థి దశలోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించి కౌన్సిలర్గా, మేయర్గా ప్రజలకు సేవ చేసిన ఆమె ఎన్నో కష్టాలను దాటుకొని ప్రజల నమ్మకాన్ని పొందుతూ సీఎం హోదాకు చేరుకున్నారు. ఇప్పుడు ఆమె ఆలోచనలు, లక్ష్యాలు ఏమిటి? ఢిల్లీ అభివృద్ధిలో ఆమె ఏం మార్పులు తీసుకురాబోతున్నారో తెలుసుకుందాం. రేఖా గుప్తా 1974 జూలై 19న హర్యానాలోని జూల్నాలో జన్మించింది. ఆ తర్వాత 2 ఏళ్లకే ఆమె తండ్రి ఉద్యోగరీత్యా ఢిల్లీకి వచ్చి స్థిరపడడంతో ఆమె విద్యాభ్యాసం అంతా ఢిల్లీలో పూర్తి చేసింది. తరువాత 1992లో ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని దౌలత్ రామ్ కళాశాల నుండి డిగ్రీ పట్టాను అందుకుంది. పట్టభద్రురాలైన రేఖా గుప్తా మీరట్లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం పరిధిలోని IMIRC కాలేజ్ ఆఫ్ లా బైనా నుండి 2022లో LLB పూర్తి చేశారు. అయితే రేఖా గుప్తా రాజకీయ జీవితం విషయానికి వస్తే, రేఖా గుప్తా దౌలత్ రామ్ కాలేజీలో ABVP నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1996లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి 2003 నుండి 2004 వరకు బీజేపీ యువ మోర్చా ఢిల్లీ యూనిట్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అదే విభాగానికి 2004 నుంచి 2006 వరకు జాతీయ కార్యదర్శి తన సేవల పార్టీకి అందించింది. పార్టీలో వివిధ హోదాల్లో తన ఉనికిని చాటుకుంది. 2007 నుండి 2014 వరకు ఢిల్లీలోని ఉత్తరి పీతంపుర వార్డు కౌన్సిలర్గా ఎన్నికై 2007 నుండి 2009 వరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీ చైర్పర్సన్గా ఎన్నికైంది. దానికి తోడు పార్టీ మహిళా మోర్చా ఢిల్లీ విభాగానికి కార్యదర్శిగా మరియు అధ్యక్షురాలుగా ఎన్నికై పార్టీకి తన సేవలను అందించింది. పార్టీ తనకు అప్పగించిన పదవిని సమర్థవంతంగా నెరవేర్చడంలో 2010లో పార్టీ తనను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కూడా అవకాశాన్ని కల్పించింది. తర్వాత 2012లో జరిగిన ఎన్నికల్లో ఉత్తర పీతంపూరి నుంచి వరుసగా రెండోసారి కౌన్సిలర్గా ఎన్నికై దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కూడా రేఖా గుప్తా పనిచేసింది. అక్కడితో ఆగకుండా 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో షాల్మార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి బందన్ కుమార్ చేతిలో 10,978 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయినా సరే మళ్లీ 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఆప్ అభ్యర్థి బందన్ కుమారి చేతిలో 3,440 ఓట్ల తేడాతో ఓడిపోయింది. దానితో 2022లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ B నుండి పోటీ చేసి తొలిసారి బీజేపీ కార్పొరేటర్గా ఎన్నికైంది. ఇంకా అసలు విషయానికి వస్తే 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో షాలిమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన ఆప్ ప్రియ ప్రత్యర్థి అయిన బందన్ కుమారిపై 29,595 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఘన విజయాన్ని సాధించారు. విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆమెకు పార్టీ నుంచి ఫిబ్రవరి 19న బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంది. అనంతరం రేఖా గుప్తాని రాష్ట్ర సీఎంగా భారతీయ జనతా పార్టీ ప్రకటించగా ఫిబ్రవరి 20న ఢిల్లీలోని రామన్ లీలా మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రేఖా గుప్తా తన రాజకీయ జీవితంలో క్రమంగా ఎదుగుతూ బీజేపీ తరపున ఢిల్లీలో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం ఒక విశేషమైన ఘటన. ఆమె నాయకత్వంలో ఢిల్లీ మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రజల ఆశయాలను నెరవేర్చడానికి ఆమె ఎటువంటి చర్యలు తీసుకుంటారో కాలమే నిర్ణయించనుంది. ఆమె పాలనలో ఢిల్లీకి కొత్త దిశలు ఏర్పడాలని కోరుకుందాం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం IDTVని సబ్స్క్రైబ్ చేయండి.